ప్రతీకారం తీరకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నాన్న, నా ఆశయం ఆవిరైపోయింది. నన్ను క్షమించు నాన్న. సార్, మేడం, మీరందరూ నా మీద దయించి ముందుకొచ్చి వరుసలో నిలబడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం, కొంచెం వరుసలో నిలబడండి. దేనికయ్యా? ప్లీజ్ సార్. బాబు, ఏంటిది? లేవండి పైకి. హే, ఏంటిదంతా? హే సూర్య, కాళ్ళ మీద పడ్డారేంటి? లేవండి పైకి. తప్పైపోయింది మేడం, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మేం క్షమించడం ఏంటయ్యా? ముందు లేవండి. సూర్య, మేడం కొట్టిందని కదా మీరు స్ట్రైక్ చేసింది. ఇప్పుడు మీరే తప్పు చేసినట్టు చెప్తున్నారు. ఏమైంది? నీడనిచ్చిన చెట్టునే నరుక్కున్నామని తెలిసొచ్చింది సార్. మాకు అన్నం పెట్టే కంపెనీని మా తొందరపాటుతో స్ట్రైక్ అని పని ఆఫ్ చేశాం. మేం పని చేయకపోయినా సరే వేరే కంపెనీల్లో అక్కడి వర్కర్స్ చేత పని చేయించుకొని మెటీరియల్ని సప్లై ఆగకుండా అందిస్తున్నారు. అలాంటప్పుడు మేం స్ట్రైక్ చేస్తే మాకు పని లేకుండా నష్టపోతాం. మా కుటుంబాలు రోడ్డున పడతాయి. పక్క కంపెనీ వాళ్ళని ఇక్కడికి కాంట్రాక్ట్ వర్కర్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఆ పని మాత్రం చేయకండి. మా నోటికాడ కూడు తీయకండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. మా బుద్ధి గడ్డి తిని ఎవరెవరి మాటలో విని ఇదంతా చేశాం. మాకు అన్నం పెట్టే చేతులు నోటితో ఒక్క మాటన్నా సరే పడడంలో నష్టం లేదు. మేడం గారు మాకే కాదు, మా కన్నబిడ్డలకు కూడా సహాయం చేసి దేవతలా ఆదుకున్నారు. అలాంటి మేడం గారికి కష్టం కలిగించాం. పెద్ద మేడం గారు, ఇప్పుడు చెప్తున్నాం, ఈ క్షణం నుంచి మేము స్ట్రైక్ ఆపేస్తున్నాం. మేడం, తల్లి లాంటి స్థానంలో ఉన్న మీరు వేరే వర్కర్స్ని పనిలో పెట్టుకొని మా కడుపు కొడతారని అనుకోవట్లేదు. ఇది మా కంపెనీ మేడం, మేము ఇక్కడే పని చేసుకుంటాం. ఓకే, రేపటి నుంచి పనిలోకి రండి. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సీతమ్మ తల్లి, నా మొర ఆలకించి నా కోడలు గెలిచేలా చేశావు. సంతోషమమ్మా. కంగ్రాట్స్ వీణా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కి కావలసిన అన్ని అర్హతలు నీకున్నాయని ఈ ఇష్యూతో ప్రూవ్ చేసుకున్నావు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్స్ బావ గారు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ వినా. థ్యాంక్ యూ మావయ్య గారు. చూసారా మావయ్య, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానాన్ని ఎలా పదిలం చేసుకున్నాను. అయినా ఇలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడమే నా గోల్ కాదు, నా టార్గెట్ నువ్వు. నీ ఎండి చైర్. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు మావయ్య గారు. ఎందుకు వీణా నన్ను ఇలా టార్గెట్ చేసావు? నాకు చాలా భయంగా ఉంది. వయసు అయిపోయిన వాణ్ణి, రేపో మాపో రిటైర్డ్ కూడా అవుతాను. నా మీద ఎందుకు చెప్పు నీ ప్రతాపం? నేను చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను వదిలేయమ్మా. డాడ్, ఇంట్లో ఏదో ఒక మూల పడుండి నీ కాళ్ళ కింద బతికేస్తాను. డాడ్, అని బ్రతిమలాడతాను అనుకుంటున్నావా వీణా? ఈ లోక్నాథ్ భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. రంగులు మార్చే ఓసరవెల్లి కన్నా చాలా ప్రమాదకరమైన వాడు ఈ లోక్నాథ్. అలాంటిది నా ఎండి చైర్ని టార్గెట్ చేశానని నాతోనే చెప్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? అన్ని కంపెనీల్లో ఉండే సాధారణమైన సమస్యనే నువ్వు ఇప్పుడు సాల్వ్ చేశావు. నీ అత్తయ్య నీకు సన్మానం చేసింది కదా అని ఏదో కంపెనీ ఓనర్ అయిపోయినట్టు ఊహించుకోకు. పదరిషే. యూనియన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు కూడా అనుకోలేదు కదా. అలాగే నీ ఎండి సీట్ ఊడుతుందని నువ్వు కూడా అనుకోలేవు మావయ్య గారు. కాస్త ఓపిక పట్టు. జరగాల్సిందంతా జరిగిపోయాక అప్పుడు రియాలిటీలోకి వస్తావు. అంతవరకు వెయిట్ అండ్ వాచ్. అర్జెంటుగా వెళ్ళి నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసిన నా బంగారు బుజ్జి తల్లికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.